ధాన్యాలతో ఈ జిల్లాలో చిరుధాన్యాలను ఎంకరేజ్ చేయాలి. చిరుధాన్యాలు కూడా లాభం లేదు, హార్టికల్చర్ అయిపోవడమే. సరే, కొర్రలు, ఆరికలు, వరిగలు, సామలు ఇవన్నీ సార్, ఇవన్నీ సరిగించాలి సార్. ఇది బ్లాక్ గ్రామ్ సార్, మినుములు, ఈ పెసలు సార్, ఇవి కొర్రలు సార్, అందు కొర్రలు సార్. ఫోటోకి బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. బాగా చేశారు, ఫోటో బాగా చేశారు. ఇది జనరల్. ఇప్పుడు తినడానికి ఇప్పుడు రాను తినేవాళ్ళు లేరు. ఎవరు మాట్లాడినా చేపలు తింటారు. ఆ పరిస్థితికి వెళ్ళిపోయారు. ఉన్నాయి సార్, ప్రోటీన్కి వెళ్ళిపోయారు, ఎగ్స్కి వెళ్ళిపోయారు. చేశారా ఎంఎస్ఎంఈ ఎవరు పెట్టారు? ఇది రైతులే పెట్టుకున్నారా, వేరే వాళ్ళ? కోకో వాస్ బ్రాట్ బై దెమ్. మన లోకల్ కోకోని కొని వేరే ఏజెన్సీ పెట్టారు సార్, ఎంఎస్ఎంఈ పెట్టారు సార్. కామవరపు కోట చిలుకల పొడి మనం ఎంత చేయగలుగుతున్నారు? ఇది జస్ట్ పైలట్ యూనిట్ సార్, చిన్న ఎంఎస్ఎంఈగా చేస్తున్నారు సార్. ఎంఎస్ఎంఈనేమ్మా, ఎంతమంది ఎంత చేయగలుగుతున్నారు? దీన్ని స్కేలింగ్ చేయండి. మొన్న విశాఖపట్నం నేను చూసిన దాంట్లో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేశారు వాళ్ళు. C3 కోకో, మీ దగ్గర కోకోనట్ అండ్ ఆల్సో కాఫీ, మూడు మెర్జ్ చేసి, కాఫీ కావాలంటే కాఫీ, చాక్లెట్ కావాలంటే చాక్లెట్, అండ్ ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్, మూడు మెర్జ్ చేశారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. నా రా మెటీరియల్ ఒకదానికి రా మెటీరియల్. షెడ్యూల్ గార్డులకు ముందే మినిస్టర్ గారు మీటింగ్ పెట్టి చెప్పారు. అదే సార్, వీళ్ళకి పవర్ కూడా మన సబ్సిడీ ఆక్వాకి ఎలా ఇస్తామో దీనికి కూడా అలా చేసే ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఇది కూడా ఏమంటారు? ఆక్వాలో ఫుడ్ ప్రాసెసింగ్ స్కోప్ ఉంది కాబట్టి ఇవన్నీ చిన్న యూనిట్ సార్. ఎంఎస్ఎంఈ కింద వీళ్ళందరికీ ముందు గ్రౌండింగ్ చేశాం సార్. అంటే క్వాలిటీ పారామీటర్స్ కదా, స్టాండర్డైజేషన్, క్వాలిటీ, బ్రాండింగ్, యూనిఫామ్ బ్రాండింగ్, బయర్స్ కూడా రావాలి. అవసరమైతే మల్టీనేషనల్స్ కూడా తీసుకురావాలి. అప్పుడే ఈజీ అవుతాయి మిల్లెట్స్ కూడా.